ఏజ్ ఎంత తక్కువ ఉందో, బిలో ద ఏజ్ ఆఫ్ 21 ఎంత తక్కువ ఉందో అంత ద ఇష్యూ బికమ్స్ మోర్ అండ్ మోర్ అర్జెంట్. నా దగ్గరకి స్పెసిఫిక్గా ఒక కేసు ఎలా వచ్చిందంటే, 4-year-old అమ్మాయి అసలు మాట్లాడట్లేదు, బోత్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్, మదర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫాదర్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, గ్రాండ్ పేరెంట్స్ లేరు చూడడానికి. పేరెంట్ ఎలా వర్క్ చేస్తారు, ఫోన్ ఇచ్చేసి మదర్ ఏమో వర్క్ చేసేవాళ్ళు. 6 hours 8 hours ఆఫ్ స్క్రీన్ టైం. వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎన్ని అవర్స్ ఉందో ఆ చిన్న పాప అన్ని అవర్స్ ఆఫ్ స్క్రీన్ టైం. అసలు నో వర్డ్స్ అట్ ఆల్, ఐ కాంటాక్ట్ అయితే 0, తన పేరు పలికినా తను రెస్పాన్స్ అస్సలు ఇవ్వదు. అండ్ రెగ్యులర్ స్కూల్లో అడ్మిషన్ కూడా వాళ్ళు ఇవ్వనని చెప్పేశారు. మరీ అగ్రెసివ్ అయిపోయింది అమ్మాయి. సో ఆ మూమెంట్లో స్క్రీన్ అనేది డీ అడిక్షన్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ దట్ పాయింట్. ఆ స్క్రీన్స్ మేము తీసిన తర్వాత దే వాజ్ అ హ్యూజ్ అగ్రెషన్, టాంట్రమ్స్. ఆ ఒక్క ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్ని మీరు ఎలాగో కొంచెం భరిస్తే ఆఫ్టర్ దాట్ ఆ డోపమిన్ అంతా కొంచెం నార్మలైజ్ లెవెల్కి అయిన తర్వాత, తగ్గి ఒక బేస్ లైన్కి వచ్చిన తర్వాత, ఆ పిల్లలు మీరు చూసే ఫస్ట్ ఆ స్క్రీన్ అడిక్టెడ్ పిల్లలు, మీరు చూసే పిల్లలు అండ్ ఆ స్క్రీన్ అడిక్షన్ అయిపోయిన తర్వాత మీరు చూసే పిల్లలు, దెల్ బి 2 different children. Such a good, sweet natured child. ఆక్యుపేషనల్ థెరపీ ఇచ్చారు, స్పీచ్ థెరపీ ఇచ్చారు. టుడే షీ ఈజ్ ఇన్ స్కూల్ ఆన్ పార్ విత్ హర్ పియర్స్. మీరు చైల్డ్ ఎంత యంగ్గా ఉన్నారో మీరు అంత సీరియస్గా తీసుకోవాలి ఇష్యూని. at the age of 9, 10, 11 it becomes even more concerning, because చిన్న పిల్లలైతే ఫిజికల్గా రిటాలియేట్ చేయలేరు, పెద్ద పిల్లలైతే దే కెన్ బి మచ్ మోర్ ఫిజికలీ రిటాలియేటరీ. సో ఆ టైంలో మీరు డీ అడిక్షన్ స్పెషలిస్ట్, మీ దగ్గర ఉన్న డీ అడిక్షన్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయించి డీ అడిక్షన్ చేయించడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.